Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ Malla Reddy, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో TSPSC JL కామర్స్ మోడల్ పేపర్ 2023కి సంబంధించిన పార్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇదివరకే నా ఛానల్లో పార్ట్ 1లో 50 క్వశ్చన్స్, పార్ట్ 2లో 51 నుంచి 100 క్వశ్చన్స్ ఆల్రెడీ నేను నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఇదివరకే చాలామంది చూసారు, మీరు కూడా చూడండి. ఇది ఇక ఫైనల్ పార్ట్, అంటే పార్ట్ 3. ఇందులో క్వశ్చన్ నెంబర్ 101 నుండి 150 వరకు కవర్ చేయడం జరిగింది. ఇక మనకు TSPSC వారు నిర్వహించే JL ఎగ్జామినేషన్లో టోటల్ 150 బిట్స్ వస్తాయనేది మనకు తెలుసు. ఇక ఈ మధ్య జరిగినటువంటి TSPSC వారి JL పేపర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ పేపర్ కానీ GS కానీ చాలా ఈజీగా వస్తున్నాయని చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు. కాబట్టి మన కామర్స్ పేపర్ కూడా ఈజీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో నా ఛానల్ ఉన్నటువంటి బిడ్ బ్యాంక్ చూడండి, తర్వాత ఈ గెస్ పేపర్ లేదా మోడల్ పేపర్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ మోడల్ పేపర్ కొంచెం టఫ్గానే సెట్ చేయడం జరిగింది. సో కాబట్టి బిడ్ బ్యాంక్ ప్లస్ ఈ మోడల్ పేపర్ రెండు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక నేను నా అంచనా ప్రకారం అయితే మన MMR కామర్స్ అకాడమీలోని బిడ్ బ్యాంక్ చూసిన వాళ్ళు దాదాపుగా 90% ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక ఈ పార్ట్ 3లో ఈ మోడల్ పేపర్ సంబంధించి ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయని మనం చూద్దాం. కమింగ్ టు 101 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్షిప్ స్టైల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైఫ్ సైకిల్ థియరీ ఆఫ్ లీడర్షిప్? A. Situation model. B. Managerial grid. C. Tri-dimensional grid. D. Contingency model. So the correct answer is situational model is called as life cycle theory of leadership. Next one, path goal model of leadership style was developed by A. Reddy, B. Robert House, C. Fiedler, D. Hersey Blanchard. So the correct option is option B, Robert House. Next one, consider the following statements regarding communication and choose wrong statement or wrong statements. A. The word communication is derived from the Latin word communis, which means common. Yes, it is the correct one. So first statement is correct one. B. Oral communication is useful where the subject matter is complex. Yes, మనం కాంప్లెక్స్గా ఉన్నప్పుడు ఓరల్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి, ద మెసేజ్ విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ వర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ నాన్ వర్బల్ ఆర్ పిక్టోరియల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ రాంగ్. ద మెసేజ్ విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్బల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ నాట్ నాన్ వర్బల్. నాన్ వర్బల్ అంటే పిక్చర్స్ రూపంలో మనం ట్రాన్స్మిట్ చేసే కమ్యూనికేషన్ మనం నాన్ వర్బల్ అంటాం. సో వర్డ్స్ రూపంలో చేసేదాన్ని మనం వర్బల్ కమ్యూనికేషన్గా పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ వన్. నెక్స్ట్ వన్, వెన్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బి మెయింటైన్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, which of the following is or are not formal channels of communication? Number 1, single chain. Number 2, wheel network communication. Number 3, gossips. 4, free flow network. Number 5, cluster network. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సింగిల్ చైన్ అనేది ఫార్మల్, వీల్ నెట్వర్క్ అనేది కూడా ఫార్మల్, గాసిప్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫార్మల్, ఇట్ ఈస్ ఇన్ఫార్మల్. నెక్స్ట్ వన్, ఫ్రీ ఫ్లో నెట్వర్క్ కూడా ఫార్మలే, క్లస్టర్ నెట్వర్క్ అనేది కూడా మనకి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్. కాబట్టి నాట్ ఫార్మల్ ఛానల్స్ ఏంటంటే ఇక్కడ థర్డ్ వన్ గాసిప్, ఫిఫ్త్ వన్ క్లస్టర్ నెట్వర్క్. కాబట్టి థర్డ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ ఎక్కడున్నాయంటే ఆప్షన్ డీలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద బ్యారియర్స్ దట్ అరైజ్ డ్యూ టు లిమిటేషన్స్ ఇన్ ద సింబల్స్ with which we communicate are known as A. Semantic barriers, B. Emotional or psychological barriers, C. Organization barriers, D. Personal barriers. So the barriers that arise due to limitations in the symbols is called as semantic barriers. Kabatti option A is the correct one. Next one,
మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్ ది వన్ హ్యాండ్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఇచ్చారు. సో ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్గా మనం చెప్పొచ్చు. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మనం కరెక్ట్ మ్యాచ్ చేసి ఒక కరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక లిస్ట్ 1లో ఏ సింగిల్ చైన్, బి వీల్ నెట్వర్క్, సి సర్క్యులర్ నెట్వర్క్, డి ఇన్వర్టెడ్ వి నెట్వర్క్, ఈ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. సో రైట్ హ్యాండ్ సైడ్ మనకు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెంబర్ 1 ఇన్ఫార్మల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్, 2 కమ్యూనికేషన్ విత్ ఇమ్మీడియట్ సుపీరియర్ అండ్ superior. Third one exists between a superior and subordinate. Fourth one all subordinates communicate through superior only. 5 each person can communicate with his adjoining 2 persons. సో మనం చూసినట్లయితే సింగిల్ చైన్ కమ్యూనికేషన్ అనేది ఇట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎ సుపీరియర్ అండ్ సబార్డినేట్, అంటే మనం A3గా చెప్పవచ్చు. A3 వీల్ నెట్వర్క్లో ఆల్ సబార్డినేట్స్ కమ్యూనికేట్ త్రూ సుపీరియర్ ఓన్లీ. సో వీల్ నెట్వర్క్లో కమ్యూనికేట్ చేయాలంటే పర్సన్ టు అంటే సబార్డినేట్ టు ఆఫీసర్ వరకే వెళ్తుంది. ఇక పక్కన సబార్డినేట్ టు సబార్డినేట్ మనం చేయడానికి లేదు, కాబట్టి A3. B4 సర్క్యులర్ నెట్వర్క్. సో సర్క్యులర్ నెట్వర్క్లో ఈచ్ పర్సన్ కెన్ కమ్యూనికేట్ విత్ హిస్ అడ్జాయినింగ్ 2 persons. సో ఇది C5గా చెప్పొచ్చు. ఇన్వర్టెడ్ వీ నెట్వర్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వన్ సబార్డినేట్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈ సుపీరియర్ అండ్ సుపీరియర్ యొక్క సుపీరియర్తో కూడా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడే నెట్వర్క్ మనం ఇన్వర్టెడ్ వి నెట్వర్క్ అంటాం. ఇక గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్ఫార్మల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి సో ఇక్కడ A3, B4, C5 అండ్ D2, దెన్ నెక్స్ట్ E1 ఈజ్ ది కరెక్ట్ వన్, అంటే ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇలాంటి మ్యాచింగ్స్ కూడా చూడండి. నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ డిఫరెంట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏలో ప్రొడక్షన్ కాన్సెప్ట్, బి ప్రోడక్ట్ కాన్సెప్ట్, సి సెల్లింగ్ కాన్సెప్ట్, డి మార్కెటింగ్ కాన్సెప్ట్, ఈ సొసైటల్ కాన్సెప్ట్. సో వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటనే మనం మ్యాచ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ 1 ద ఆర్గనైజేషన్ టాస్క్ ఈజ్ టు డిటర్మైన్ ద నీడ్స్, వాంట్స్ అండ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ టార్గెట్ గ్రూప్స్ and to deliver their desired satisfactions to improve consumers and society's well-being. Society's well-being అని ఎప్పుడైతే వస్తుందో మీకు, సో సొసైటీస్ వెల్బీయింగ్ ఈజ్ రిలేటెడ్ టు సొసైటల్ కాన్సెప్ట్, కాబట్టి E1గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ సెకండ్ దిస్ కాన్సెప్ట్ హోల్డ్స్ దట్ అచీవింగ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్ కన్సిస్ట్స్ ఇన్ డిటర్మైనింగ్ the needs and wants of target markets and delivering the desired satisfactions more effectively and efficiently than competitors. సో ఈ కాన్సెప్ట్ దేనికి సంబంధించి అంటే మార్కెటింగ్ కాన్సెప్ట్. సో మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, కాంపిటీటర్స్ కంటే మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మనం ఈ కస్టమర్ యొక్క డిజైర్ను సాటిస్ఫై చేయాలని చెప్తుంది. కాబట్టి 4ను మనం 2గా మ్యాచ్ చేయొచ్చు. థర్డ్ వన్ ఇట్ హోల్డ్స్ దట్ కన్జ్యూమర్స్ డు నాట్ బై ఎనఫ్ ఆఫ్ ప్రొడక్ట్స్ unless the manufacturing firm undertake aggressive selling. సో అగ్రెసివ్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెల్లింగ్ కాన్సెప్ట్, అంటే సిలో ఉన్న కాన్సెప్ట్ 3కి మనం మ్యాచ్ చేయొచ్చు. ఫోర్త్ వన్ దిస్ కాన్సెప్ట్ హోల్డ్స్ దట్ కన్జ్యూమర్స్ ఫేవర్ దోస్ ప్రొడక్ట్స్ దట్ ఆఫర్ బెస్ట్ ఇన్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్. సో ఈ కాన్సెప్ట్ దేనికి రిలేటెడ్ అంటే ప్రోడక్ట్ కాన్సెప్ట్కి రిలేటెడ్. ఇక ఫిఫ్త్ వన్ this concept holds that consumers favor those products that are widely available and highly affordable. సో వైడ్లీ అవైలబుల్ అనేది ప్రొడక్షన్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్, కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏలు ఉన్న వాటి A5, B4, C3, D2, E1. సో కాబట్టి ఈ మ్యాచింగ్ అనేది కరెక్ట్ వన్, ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ కాన్సెప్ట్ నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, సో మీకు యూజ్ అవుతుంది. Next one, which of the following marketing concepts leads to marketing myopia? A production concept, B selling concept, C societal concept, D product concept. So product concept leads to marketing myopia. So what is marketing myopia? థియోడర్ లెవిట్ అనే ఆథర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మార్కెటింగ్ మయోపియా అంటే సో ప్రోడక్ట్ యొక్క క్వాలిటీకి హై ఇంపార్టెన్స్ ఇస్తూ అదర్ ఫీచర్స్ని, అదర్ క్యారెక్టరిస్టిక్స్ని ఇగ్నోర్ చేయడాన్ని మనం
మార్కెటింగ్ మయోపియా అని చెప్తాం. సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ మిగతా ఫ్యాక్టర్స్ని గ్రోత్ చేయడాన్ని మనం మార్కెటింగ్ మయోపియాగా చెప్పవచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు మైక్రో ఎన్విరాన్మెంట్ ఆఫ్ మార్కెట్? Number 1 company, number 2 suppliers, number 3 economic environment, number 4 marketing intermediaries, number 5 technological environment. సో ఇక్కడ కంపెనీ అనేది మైక్రో రిలేటెడ్, సప్లయర్ కూడా మైక్రో, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాక్రో ఎన్విరాన్మెంట్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ మైక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. సో మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్ కూడా మైక్రో ఎన్విరాన్మెంట్లో ఒక ఫ్యాక్టరే. టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అనేది సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ మైక్రో, ఇట్ ఈస్ ఆఫ్ మ్యాక్రో ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ ఆర్ ఫ్యాక్టర్. కాబట్టి 3 and 5 అనేది మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కాదు, కాబట్టి 3 and 5 ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ పేడ్? ఏ డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంట్, ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్. బి ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్, purchasing power, willingness to spend. C political and legal environment, materials and minerals. So political environment లో acts and laws ఉంటాయి, it is not material and minerals, కాబట్టి ఆప్షన్ C is the wrong one. social and cultural environment related to lifestyles and social values, కాబట్టి ఆప్షన్ C పేరింగ్ అనేది రాంగ్ పేర్. సో మెటీరియల్స్ అండ్ మినరల్స్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్ ఎన్విరాన్మెంట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, the factors and actors in the immediate environment of the company which affect the company's ability to serve its market are called as A micro environment, B controllable forces, C macro environment, D all of the above. So the correct answer is A micro environment. సో కంపెనీకి ఇమ్మీడియట్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే మైక్రో ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఈ మైక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా కంపెనీస్ ఎబిలిటీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. So next one, the model which treats consumer as a central processing unit in a computer system is A Veblen socio-psychological model, Veblen socio-psychological model, B Howard Schaeth model, C learning model, D psychoanalytical model. So the correct answer is B Howard Schaeth model is the correct answer. It treats a consumer as a central processing unit. So option B is the correct one. Next one, సో ఇక్కడ కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. లిస్ట్ 1లో డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారు, లిస్ట్ 2లో వాటి యొక్క ఆథర్స్ ఇచ్చారు. ఏ ఎకనామిక్ మోడల్, బి లెర్నింగ్ మోడల్, సి సోషియో సైకలాజికల్ మోడల్, డి సైకో అనలిటికల్ మోడల్. లిస్ట్ 2లో number 1 Sigmund Freud, number 2 Veblen, number 3 Marshall, number 4 Ivan Pavlov. So economic model was developed by or propounded by Marshall. Next learning model. So learning model was developed by Ivan Pavlov. Socio psychological model was developed by Veblen. So psychoanalytical model was developed by Sigmund Freud. సో కాబట్టి A4 ఆప్షన్లు A4, B3 A3, నెక్స్ట్ వన్ ఒక్కసారి చూడండి, Cలో ఆప్షన్ A3, B4 అండ్ C2. సో సోషియో సైకలాజికల్ మోడల్ వాజ్ డెవలప్డ్ బై వెబ్లెన్ and D psychoanalytical model was developed by Sigmund Freud. So this is the correct matching. So simply A3 and learning model B4, socio psychological model was developed by Veblen and psychoanalytical model was developed by D1, that is Sigmund Freud. Kabatti A3, B4, C2, D1 is the correct matching. Next one, arrange the stages of consumer decision process in order. సో మనకు డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి కన్జ్యూమర్ డెసిషన్ ప్రాసెస్లో. సో వీటిని మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలి. నెంబర్ 1 నీడ్ రికగ్నిషన్, నెంబర్ 2 పర్చేజ్ డెసిషన్,
3 evaluation of alternatives, fourth one information search, fifth one post purchase behavior. సో ఫస్ట్ వన్ నీడ్ రికగ్నిషన్ అనేది కంపల్సరీగా ఇది ఐడెంటిఫై చేయాలి. ఆఫ్టర్ నీడ్ రికగ్నిషన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్ఫర్మేషన్ సెర్చ్, అంటే 1 తర్వాత 4. సో 1 ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో విత్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ అంటే 4th. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, దట్ ఈస్ ద థర్డ్ వన్ నెక్స్ట్ సీక్వెన్స్లో. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సెకండ్ పర్చేజ్ డెసిషన్ తీసుకుంటాం. ఇక లాస్ట్ పోస్ట్ పర్చేజ్ డెసిషన్ అంటే 1 4 3 2 5. ఇక 1 4 3 2 5 ఈజ్ ది కరెక్ట్ వన్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఈ స్టెప్స్ను బాగా గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్. రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ బేసిస్ ఫర్ మార్కెట్ సెగ్మెంటేషన్. సో మార్కెట్ సెగ్మెంటేషన్ సర్టన్ బేసిస్ ఆర్ దేర్. సో ఇందులో కాంది ఏదైనా అడుగుతున్నాడు. నెంబర్ 1 జాగ్రఫికల్ సెగ్మెంటేషన్. సో జాగ్రఫిక్ సెగ్మెంటేషన్ ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. డెమోగ్రఫిక్ సెగ్మెంటేషన్ ఆల్సో కరెక్ట్. సోషియోలాజికల్ సెగ్మెంటేషన్ సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్. సోషియోలాజికల్ సెగ్మెంటేషన్ అనేది ఏమీ లేదు, దట్ ఈస్ నాట్ ఎ బేసిస్. సైకోగ్రఫిక్ సెగ్మెంటేషన్ ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. బెనిఫిట్ సెగ్మెంటేషన్ ఈజ్ ఆల్సో దేర్. కాబట్టి ఇక్కడ రాంగ్ బేసిస్ ఏంటంటే థర్డ్ సోషియోలాజికల్ సెగ్మెంటేషన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్ చెప్పచ్చు. నెక్స్ట్ వన్ social class, lifestyle and personality are the basis for dash segmentation. A demographic, B psychographic, C geographic, D behavioral. So social class, lifestyle, personality are related to psychographic. Kabatti option B is the correct one. Arrange the levels of product in order. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఇంత స్టాండర్డ్ క్వశ్చన్ వస్తా లేదో తెలియదు కానీ సో వీటిని మాత్రం మీరు ఒకసారి చూడండి. సో లెవెల్స్ ఆఫ్ ప్రోడక్ట్ మొన్న రీసెంట్గా గురుకుల జేఎల్డిఎల్లో కూడా ఇది కవర్ కావడం జరిగింది. సో ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి మనకు, చూద్దాం. నెంబర్ 1 పొటెన్షియల్ ప్రోడక్ట్, నెంబర్ 2 ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్, 3 ఎక్స్పెక్టెడ్ ఆర్ డిజైర్డ్ ప్రోడక్ట్, ఫోర్త్ వన్ జెనరిక్ ప్రోడక్ట్, ఫిఫ్త్ వన్ కోర్ ప్రోడక్ట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ లేయర్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ మనకు కోర్ ప్రోడక్ట్ ఉంటుంది, తర్వాత జెనరిక్ ప్రోడక్ట్ ఉంటుంది, నెక్స్ట్ డిజైర్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్, నెక్స్ట్ అగ్మెంటెడ్, లాస్ట్కు ఉండే ఏంటంటే పొటెన్షియల్ ప్రోడక్ట్. కాబట్టి 5 4 3 2 1 ఎక్కడైతుందో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. 5 4 3 2 1 ఈజ్ ఇన్ ది ఆప్షన్ సి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మరి దీనికి ఒక కోడ్ కూడా మనం క్రియేట్ చేసాం, CGEAP. CGEAP స్టాండ్స్ ఫర్ C స్టాండ్స్ ఫర్ కోర్ ప్రోడక్ట్, generic product, expected product, A for augmented product, P for potential product. CGEAP అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ మీకు స్టెప్స్ ఎలా వచ్చినా మీరు సీక్వెన్స్గా అరేంజ్ చేయవచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఇన్ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇన్ ఎన్ ఆర్డర్. సో ఇక్కడ 8 స్టేజెస్ ఉన్నాయి. ఈ 8 స్టేజెస్ని మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలి. Number 1 idea generation, number 2 idea screening, number 3 marketing strategy development, number 4 concept development and testing, fifth one business analysis, sixth one commercialization, seventh one market testing, eighth one product development. మరి ఆర్డర్ ఏముందంటే ఫస్ట్ ఐడియా జనరేషన్ అనేది ఫస్ట్ వన్ ఉంటుంది. సో ఇక ఆప్షన్ చూద్దాం. సో ఐడియా జనరేషన్ ఈజ్ ది ఫస్ట్ వన్, దట్ మీన్స్ 1 అనేది ఫస్ట్లో ఉంటుంది, నెంబర్ 1. సో ఐడియా స్క్రీనింగ్ ఆల్సో సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ ఏముందంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఉండాలి, అంటే ఫోర్త్ వన్ థర్డ్ ప్లేస్లో వస్తుంది. ఇక థర్డ్ వన్ ఫోర్త్ ప్లేస్లో వస్తుంది, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ డెవలప్మెంట్ అనేది ఫోర్త్ స్టేజ్లో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ అనాలిసిస్ అనేది ఫిఫ్త్ స్టేజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ తర్వాత 8th అనేది నెక్స్ట్ ఆర్డర్లో వస్తుంది. 8th అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ మార్కెట్ టెస్టింగ్ అనేది 7th అనేది నెక్స్ట్. ఇక కమర్షియలైజేషన్ అనేది లాస్ట్ స్టేజ్గా వస్తుంది. ఈ ఆర్డర్ మనకు కరెక్ట్. సో ఈ ఆర్డర్ ఒకసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డిలో ఉంది. సో దీనికి కూడా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేయడం జరిగింది, IICMB
PMC. So IICMB PMC. I for idea generation, next one idea screening, C for concept development and testing, B for business, so M for market strategy development, and B for business analysis, P for product development, M for market testing, last C for commercialization. ఈ అబ్రివేషన్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు IICMB PMC. సో దిస్ ఈస్ ద అబ్రివేషన్. నెక్స్ట్ వన్, in dash stages of the product life cycle, extensive advertising and selling efforts are required. A growth stage, B introductory, C maturity, D decline. మనకు 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్లో ఇంట్రడక్టరీ స్టేజెస్లో వీ నీడ్ ఎక్స్టెన్సివ్ అడ్వర్టైజింగ్ అండ్ సెల్లింగ్ ఎఫర్ట్స్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ప్రైసింగ్ ఆబ్జెక్టివ్స్? ఏ ప్రాఫిట్ ఆబ్జెక్టివ్, B సేల్స్ ఆబ్జెక్టివ్, C సర్వీస్ ఆబ్జెక్టివ్, D కాంపిటేటివ్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ కాంతి ఏదంటే ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ ఈజ్ కరెక్ట్ వన్, సేల్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్, సర్వీస్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైసింగ్. సో మనం ప్రైసింగ్ పెట్టడం అనేది సర్వీస్ చేయడానికి కాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైసింగ్. కాంపిటేటివ్ ఆబ్జెక్టివ్ కూడా కరెక్ట్. కాబట్టి రాంగ్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్. సో దట్ ఈస్ సర్వీస్ ఆబ్జెక్టివ్ ఈజ్ రాంగ్ వన్. Next one, which of the following is or are not demand based pricing methods? Number 1, skimming pricing. So it is the demand based pricing method. Penetration pricing, it is also correct. Cost plus pricing, it is cost based pricing, it is not demand based. Next, psychological pricing, it is also demand based. Markup pricing, it is also not డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్. సో ఇక్కడ కానీ ఏంటంటే థర్డ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ దే ఆర్ నాట్ డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్ మెథడ్స్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, చార్జింగ్ ఏ హై ఇనిషియల్ ప్రైస్ టు జనరేట్ మచ్ నీడెడ్ ఇనిషియల్ క్యాష్ ఫ్లో and then lower the price is called as skimming price. It is absolutely correct. మనం ఇనిషియల్గా హై ఛార్జ్ చేస్తాం, ఎక్కువ క్యాష్ ఇన్ఫ్లో తీసుకోవడానికి, తర్వాత ఆ ప్రైసెస్ని మనం రెడ్యూస్ చేస్తాం. సో దట్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ స్కిమ్మింగ్ ప్రైసింగ్. చార్జింగ్ ఏ ప్రైస్ దట్ ఈస్ లోవర్ దాన్ నార్మల్లీ చార్జ్డ్ బై ది కాంపిటీటర్స్ ఈజ్ నోన్ యాజ్ పెనెట్రేషన్ ప్రైసింగ్. సో పెనెట్రేషన్లో మన కాంపిటీటర్స్ కంటే తక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తూ మనం ఒక మార్కెట్లో ఎంట్రీ కావడానికి ప్రయత్నం చేస్తాం. That process is called as penetration pricing. Going rate pricing method is also known as follow the leader pricing. Yes, it is also correct one. Loss leader method is also called as traffic builder pricing. So it is also correct. And ఇక్కడ మనకి ఏం చూస్ చేయమన్నాడు? చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఈ 4 స్టేట్మెంట్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, promotion mix consists of number 1, advertising, number 2, sales promotion, 3, personal selling, 4th one, publicity and public relation. సో ప్రమోషన్ మిక్స్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి 1, 2, 3, 4 ఎలిమెంట్స్ కూడా కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, in AIDA model of communication, so there are different models for communication. AIDA is one of the models. So AIDA stands for, idoka abbreviation, A, attention, interest, desire and action, B, attempt, increase, desire and action, C, advertisement, information, development and awareness, D, none of the above. So AIDA stands for attention, interest, desire and action. Kabatti option A is the correct one. Next one, which of the following promotion mix elements techniques is less expensive? A, advertising, B, publicity and public relations, C, sales promotion, D, personal selling. So the correct answer is B, publicity and public relation. So ఇక్కడ ఉన్నటువంటి 3తో మనం కంపేర్ చేసినప్పుడు పబ్లిసిటీ అండ్ పబ్లిక్ రిలేషన్కి ఎక్స్పెండిచర్ అనేది చాలా లెస్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి లెస్ ఎక్స్పెన్సివ్ మెథడ్ ఏంటంటే publicity and public relations. Next one,
Distribute channels create dash utility. A, time. B, place. C, both A and B. D, none of the above. So distribution channels create time utility and place utility. So kabatti both A and B is the correct. So option C is the correct one. Coming to next important question, match the following and choose the correct answer. List 1, list 2 ఇచ్చారు ఇక్కడ. సో A, product. B, price. C, promotion. D, place. సో ఇక్కడ లిస్ట్ 2లో number 1 warehouse, number 2 publicity, number 3 margins, number 4 durability and quality. Now let us match the list 1 with list 2. So product is related to durability and quality, price related to margins. So promotion is related to publicity and place is related to warehouse. Kabatti so A4, next one B3, A4, B3, C2, D1. So this is the correct option. So option A is the correct one. Next one, which of the following is not a mathematical average? Which of the following is not a mathematical average? A, arithmetic mean. B, median. C, geometric mean. D, harmonic mean. So ఇక్కడ arithmetic mean, geometric mean, harmonic mean, they are called as mathematical averages. మనకు average of positions కూడా ఉంటాయి, median and mode. సో కాబట్టి ఇక్కడ B, median is not a mathematical average. So that is average of position. కాబట్టి option B is the correct one. Next one, mean is equal to 50, median is equal to 48. What is the value of mode? సో వెన్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్ మనం ఆల్టర్నేటివ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా యూజ్ చేయడం ద్వారా మనం ఇక్కడ మోడ్ వాల్యూ కనుక్కోవచ్చు. సో సొల్యూషన్, లుక్ ఎట్ ద సొల్యూషన్. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్, అంటే 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇక్కడ మీడియన్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 48, 3 ఇంటూ 48 minus 2 into mean, that is 50, 2 into 50. So that is equal to 3 into 48 is equal to 144, 2 into 50 is equal to 100, then the answer is 44. So that is in option C. Option C is the correct answer. So ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, రైట్. Consider the following statements and choose the correct statements. Number 1, arithmetic mean cannot be located graphically. Yes, it is the correct one. 2, median can be located graphically. Ikkada positional averages can be located graphically, but remaining mathematical averages cannot be located graphically anedi ikkada important point. So third one, the word mode is derived from the French word la mode. It is also correct. Fourth one, mode cannot be located graphically, but mode అనేది ఒక పొజిషనల్ యావరేజ్, ఇట్ కెన్ బి లొకేటెడ్ గ్రాఫికల్లీ అని ఉండాలి, బట్ ఫోర్త్ వన్ ఈజ్ ది రాంగ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్? ఏ, రేంజ్. బి, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. సి, క్వార్టైల్ డీవియేషన్. డి, స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ వీటిని అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటారు. సో రిలేటివ్ మెజర్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ ది రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద మీన్ డీవియేషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఏ, మీన్. బి, మీడియన్. సి, మోడ్. డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ వన్, బికాస్ మన మీన్ డీవియేషన్లో డీవియేషన్స్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ మీన్, కెన్ బి టేకెన్ ఫ్రమ్ మీడియన్. మోడ్ నుంచి కూడా మనం మీన్ డీవియేషన్ తీసుకొని ఈ మీన్ డీవియేషన్ అనే మెజర్ని మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 9, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 26. వాట్ ఈస్ ద వేరియన్స్? సో నౌ లెట్ us లుక్ ఎట్ ది క్యాల్కులేషన్ పార్ట్. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. మరి సిగ్మా కావాలంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ మెన్షన్డ్ విత్ ద సింబల్ ఆఫ్ సిగ్మా. సో మనకు వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 9, 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81, 9 9s are 81. కాబట్టి 81 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, when a frequency distribution is
సిమ్మెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ సిమ్మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే దెర్ ఇస్ నో డీవియేషన్ అనమాట, అన్నీ ఈక్వల్గా ఉన్నాయని అర్థం. ఈజ్ ఎ సిమ్మెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, దెన్ ఆప్షన్ ఏ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్, మీడియన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్. సో మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్, median is greater than mode, option A. That is not correct. B, mean is equal to median is equal to mode. So this is the correct one, option B is the correct one. C kuda wrong. Mean is lesser than median, median is lesser than mode. So that is also not correct. Kabatti symmetrical distribution lo mean value, median value, mode value anni kuda equal ga untayi. Kabatti option B is the correct one. Next one, measure of skewness are based on A, average of the second order, B, average of the first order, C, both A and B, so D, none of the above. So option A, average of the second order అని ఉండాలి. సో measures of skewness. సో ఇక్కడ measures of skewness are based on average of the second order, B, average of the first order, C, both A and B. సో ఇక్కడ చిన్న కరెక్షన్ చేయాలి మీరు, ఆన్సర్ షుడ్ బి ద C, బికాస్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అంటే మీన్, స్టాండర్డ్ డీవియేషన్ పైన ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆవరేజ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ పైన కూడా, స్టాండర్డ్ డీవియేషన్ అనేది సెకండ్ ఆర్డర్, మీన్ అనేది మోడ్ అనేది ఫస్ట్ ఆర్డర్. కాబట్టి రెండింటిపైన ఆధారపడి స్క్యూనెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద ఆప్షన్ షుడ్ బి సి. దీన్ని సిగా రీడ్ చేయండి. సో ఫైనల్ కీలో కూడా 135 క్వశ్చన్ ఆన్సర్ సిగా రీడ్ చేయండి. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వన్, సో మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఆర్డర్ అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, సెకండ్ ఆర్డర్ అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఈ రెండింటిపైన ఆధారపడి స్క్యూనెస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆప్షన్ షుడ్ బి ద సి, బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అక్కడ ఏ అని రాంగ్ పడింది, సో దాన్ని రీడ్ ఇట్ యాజ్ సి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫార్ములే రిగార్డింగ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఫార్ములే. ఏ, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇంతకుముందు చెప్పాను. సో దీన్ని స్క్యూనెస్ అంటాం. స్క్యూనెస్ అనేది మీన్, మోడ్. ఈ మీన్, మోడ్ అనేటివి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం, వాటిని ఫస్ట్ ఆర్డర్ అంటాం. యావరేజ్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ అనేది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మీన్ బేస్ చేసుకొని చేస్తాం. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది సెకండ్ ఆర్డర్. కాబట్టి స్క్యూనెస్ అనేది ఫస్ట్ ఆర్డర్ పైన, సెకండ్ ఆర్డర్ రెండింటి ఆధారపడి స్క్యూనెస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కార్ల్ పియర్సన్ ఫార్ములా అనేది ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్, మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ వన్, బౌలేస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. స్క్యూనెస్కి మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఒకటి కార్ల్ పియర్సన్, రెండవది బౌలే. సో బౌలేస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు Q3 plus Q1 minus 2 median by Q3 minus Q1. It is also correct. Third one, C, KP's coefficient of skewness is equal to 3 into median minus mean by standard deviation. It is the wrong one. ఎప్పుడైతే మోడ్ ఇల్ డిఫైన్డ్, మోడ్ సరిగా నిర్వర్తించినప్పుడు మన కార్ల్ పియర్సన్ ఆల్టర్నేటివ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటంటే 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ అని ఉండాలి. ఇక్కడ రివర్స్ ఉంది. కాబట్టి ఆప్షన్ సిలో ఉన్న ఫార్ములా మనం రాంగ్ ఫార్ములాగా చెప్పవచ్చు. సో డి, బోత్ ఏ అండ్ బి అంటే బోత్ ఏలో ఉన్న ఫార్ములా, బిలో ఉన్న ఫార్ములా రెండు ఫార్ములాస్ కూడా కరెక్టే. సో ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ కొరెలేషన్ అండ్ చూస్ ద రాంగ్ మెథడ్స్ అంటున్నాడు. సో నెంబర్ 1, స్కాటర్ డయాగ్రామ్ మెథడ్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. correlation graph, it is also correct. Bowless coefficient of correlation, actually correlation calculate చేయడానికి బౌలెస్ మెథడ్ అనేది లేదు, కాబట్టి it is the wrong one. Fourth one, Carl Pearson's coefficient of correlation, it is also correct. Fifth one, coefficient of concurrent deviation, it is also correct method. కాబట్టి choose the wrong method అన్నాడు. సో రాంగ్ మెథడ్ ఏంటంటే థర్డ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది థర్డ్, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following methods of correlation is impacted by extreme values? సో వాల్యూస్ హైగా ఉన్నప్పుడు ఈ కొరెలేషన్ కోఎఫిషియంట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ, కార్ల్ పియర్సన్స్ మెథడ్, బి, స్కాటర్ డయాగ్రామ్ మెథడ్, సి, స్పియర్మన్స్ ర్యాంక్ కొరెలేషన్, డి, కాన్కరెంట్ డీవియేషన్ మెథడ్. సో ఎక్స్ట్రీమ్ వాల్యూతో ఎఫెక్ట్ అయ్యే మెథడ్ ఏంటంటే కార్ల్ పియర్సన్స్ మెథడ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరెలేషన్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఏ క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ కొరిలేషన్ బిట్వీన్ టూ సబ్జెక్టివ్ వేరియబుల్స్. సబ్జెక్టివ్ వేరియబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యూటీ కాంపిటీషన్ జరిగేటప్పుడు జడ్జి 1 ఒక ర్యాంకింగ్ ఇస్తుంటాడు, జడ్జి 2 ఒక ర్యాంకింగ్ ఇస్తుంటాడు. కాబట్టి జడ్జెస్కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని సబ్జెక్టివిటీ అంటాం. సో సబ్జెక్టివ్ వేరియబుల్స్ మనం కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి బెస్ట్ సూటబుల్ మెథడ్ ఏంటంటే చూద్దాం. ఏ స్కాటర్ డయాగ్రామ్ మెథడ్, బి స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్, సి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, డి గ్రాఫిక్ మెథడ్. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్జెక్టివ్ వేరియబుల్స్కి బి స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. Number 1, correlation between two variables is the same. So that means మనం x and y మధ్య కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేసిన, y and x మధ్యలో కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేసిన ఆన్సర్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. ద రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x ఆన్ y అండ్ y ఆన్ x ఆర్ డిఫరెంట్. ఎస్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. మన రిగ్రెషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x ఆన్ y క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, y ఆన్ x క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూ వస్తుంది. కాబట్టి బోత్ ఆర్ డిఫరెంట్. సో కాబట్టి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ సిలో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ విత్ ఏ r is equal to root of bxy plus byx. సో ఇట్ ఈస్ ద రాంగ్ వన్. సో మనకు రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అంటే bxy byx ఈ రెండు రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆధారంగా వాటి యొక్క రూట్ను క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు కొరిలేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ దానికి ఫార్ములా ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. b r is equal to root of bxy by byx. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. c r is equal to bxy into byx. ఇక్కడ రూట్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో లాస్ట్ వన్ ఏంటంటే r is equal to bxy into byx. సో డీలో ఉన్న ఫార్ములా అనేది కరెక్ట్ ఫార్ములా కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపోనెంట్స్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్ నేచర్. సో మనకు టైమ్ సిరీస్లో 4 కంపోనెంట్స్ ఉంటాయి, అందులో 2 లాంగ్ టర్మ్ ఉంటాయి, 2 షార్ట్ టర్మ్ ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపోనెంట్స్ ఆర్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ మనం ఐడెంటిఫై చేయాలి. సో సెక్యులర్ వేరియేషన్స్ ఆర్ ట్రెండ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్ టర్మ్. సీజనల్ వేరియేషన్స్ ఆర్ రిలేటెడ్ టు షార్ట్ టర్మ్, కాబట్టి దిస్ ఈజ్ రిలేటెడ్ టు షార్ట్ టర్మ్. సైక్లికల్ వేరియేషన్ అనేది లాంగ్ టర్మ్, ఇర్రెగ్యులర్ ఆర్ ఇరాటిక్ వేరియేషన్స్ అనేది షార్ట్ టర్మ్. కాబట్టి ఇక్కడ షార్ట్ టర్మ్ నేచర్ ఏంటంటే 2 ఉన్నాయి, ఒకటి సీజనల్ వేరియేషన్స్, 4th వన్ ఇర్రెగ్యులర్ ఆర్ ఎరాటిక్ వేరియేషన్. కాబట్టి 2 and 4 ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏలో 2 and 4 ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద మోడల్స్ of decomposition of time series assumes that the 4 components of time series are interdependent. అంటే ఒక కంపోనెంట్ ఇంకో కంపోనెంట్ పైన ఆధారపడుతుందని చెప్పే డీకంపోజిషన్ టైమ్ సిరీస్ మెథడ్ ఏంటి? సో ఏ అడిటివ్ మెథడ్, బి మల్టిప్లికేటివ్ మెథడ్, సి మిక్స్డ్ మెథడ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ మెథడ్లో మనకు ఒక కంపోనెంట్ ఇంకో కంపోనెంట్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following methods of measurement of trend is subjective in nature? A semi average method, B moving average method, C freehand and graphic method, D method of least squares. సో ఇక్కడ ఏలో ఉన్న మెథడ్ అంటే ఏలో సెమీ యావరేజెస్, మూవింగ్ యావరేజెస్, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఇవన్నీ కూడా ఫార్ములా బేస్డ్ మెథడ్స్. మీరు ఎవరు ఫార్ములా అడాప్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసినా ఆన్సర్ విల్ రిమైన్ ద సేమ్. సో ఆన్సర్ విల్ బి ద సేమ్. కానీ ఫ్రీ హ్యాండ్ గ్రాఫిక్ మెథడ్లో ఒక్కొక్క పర్సన్కి గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, బి క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్, సి వాల్యూ ఇండెక్స్ నెంబర్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ ఎ క్వాంటిటివ్ ఇండెక్స్ నెంబర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. Next one, right, consider the following formulae of index numbers and choose the wrong formula. సో రాంగ్ ఫార్ములాని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఆప్షన్ ఏలో లాస్ట్ పేయర్స్ మెథడ్
P01 is equal to sigma P1 Q0 by sigma P0 Q0. It is absolutely correct formula. Second one, past chase method, P01 is equal to sigma P1 Q1 by sigma P0 Q1 into 100. It is also correct formula. C, Marshall Edgeworth method is equal to P01 is equal to sigma P1 Q0 into sigma P1 Q1 by sigma P0 Q0 into sigma P0 Q1 into 100. సో ఇక్కడ ఇంటూ ఉండకూడదు, ఇక్కడ ప్లస్ ఉండాలి, అప్పుడే ఇది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సిలో ఉన్న ఫార్ములా రాంగ్ ఫార్ములా. ఇక డీలో ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ P01 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 ఇంటూ బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. సో రూట్ అవుట్ సైడ్ 100 మనం మల్టిప్లై చేయాలి. సో ఆప్షన్ డీలో ఉన్న ఫార్ములా కరెక్ట్. కాబట్టి రాంగ్ ఫార్ములా ఏంటంటే మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్లో ఉన్న ఫార్ములా ఇక రాంగ్. సో అక్కడ ఏముండాలి, మల్టిప్లై కాదు ప్లస్ ఉండాలి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది అది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండెక్స్ నంబర్స్ satisfies both time reversal test and factor reversal test? A, Fisher's ideal index, B, Marshall Edgeworth index, C, Kelly's index, D, last pairs index. సో ఇక్కడ రెండు టెస్ట్లను సాటిస్ఫై చేసే ఒకే ఫార్ములా ఏంటంటే ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఇక టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కూడా ప్రపౌండ్ చేసింది ఎవరంటే ఇర్విన్ ఫిషరే. కాబట్టి అతని ఫార్ములా రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాంప్లింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ నాన్ ప్రొబాబిలిటీ సాంప్లింగ్ మెథడ్? నాట్ అంటున్నాడు. సో ఏ, కన్వీనియన్స్ సాంప్లింగ్, బి, స్ట్రాటిఫైడ్ సాంప్లింగ్, సి, జడ్జ్మెంట్ సాంప్లింగ్, డి, కోటా సాంప్లింగ్. ఇక్కడ చూడండి, సో కన్వీనియన్స్ సాంప్లింగ్ ఈజ్ నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్, జడ్జ్మెంట్ సాంప్లింగ్ కూడా నాన్ ప్రాబబిలిటీ, కోటా సాంప్లింగ్ కూడా నాన్ ప్రాబబిలిటీ. నాన్ ప్రాబబిలిటీ అంటే ఏంటిది, మన రీసెర్చరే తన యొక్క ఓన్ డెసిషన్తో ఐడెంటిఫై చేస్తాడు వీటిని సాంప్లింగ్ను. సో ఇక్కడ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ది సాంప్లింగ్ నంబర్ ఆర్ సాంప్లింగ్. సో అటువంటి మెథడ్ మనం ప్రాబబిలిటీ అంటాం. అలా ఛాన్స్ లేనప్పుడు వాటిని మనం నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ టెక్నిక్స్గా మనం చెప్పవచ్చు. సో ఏ, సి, డి వీటిని నాన్ ప్రాబబిలిటీ, బట్ స్ట్రాటిఫైడ్ సాంప్లింగ్ మెథడ్ అనేది ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్. సో ఆప్షన్ బి is the correct one. Next one, in which of the sampling techniques the size of the sample is not fixed in advance but is determined as the survey progress? సో ఈ టెక్నిక్లో, ఈ సాంప్లింగ్ మెథడ్లో ఫస్ట్ మనం శాంపిల్ సైజ్ డిసైడ్ చేయం, సర్వే కంటిన్యూ అవుతున్న కొలది మన సాంప్లింగ్ సైజ్ అనేది డిసైడ్ చేస్తాం. ఎందులో అంటే ఆప్షన్ ఏ సింపుల్ ర్యాండమ్ సాంప్లింగ్, బి క్లస్టర్ సాంప్లింగ్, C, sequential sampling, D, area sampling. So the correct answer is C, sequential sampling. ఇక కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్ అండి. ఇక మనకు మోడల్ పేపర్లోనే లాస్ట్ క్వశ్చన్, 150th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్? సో కింది వాటిలో ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్స్ ఉన్నాయి, అందులో ఒకటి మాత్రం ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్ కాదు. అదేంటి? ఏ, సింపుల్ ర్యాండమ్ సాంప్లింగ్ మెథడ్, ఎస్ ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్, సిస్టమేటిక్ సాంప్లింగ్ మెథడ్, సి, స్ట్రాటిఫైడ్ సాంప్లింగ్ మెథడ్, డి, డెలిబరేట్ సాంప్లింగ్ మెథడ్. ఇక్కడ ఏబిసి మూడు కూడా ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్సే, కానీ డి మాత్రం డెలిబరేట్ సాంప్లింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ టెక్నిక్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో డియర్ ఫ్రెండ్స్, సో ఇది కీ అండి. మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్కి మార్చాం, ఏ ఆప్షన్ సిగా మార్చాం, దాన్ని కూడా ఒకసారి కరెక్షన్ చూసుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఈ మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటుగా నా ఛానల్ ఉన్నటువంటి బిడ్ బ్యాంక్ అన్నిటి కూడా చూడండి. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి TSPSC జేఎల్స్ అంటే ఇటీవల కండక్ట్ చేసిన వాటి అన్నీ కూడా డెడ్ ఈజీగా వస్తున్నాయి, అన్ని సింపుల్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మన కామర్స్ పేపర్ కూడా చాలా సింపుల్గా వచ్చే అవకాశం ఉంది. సో ఇది కొంచెం టఫ్గా సెట్ చేయడం జరిగింది. సో దీన్ని చూడండి, మన బిడ్ బ్యాంక్ చూడండి, రెండు కలుపుకొని మనకు 90 to 95 బిట్స్ అంటే 95% ఆఫ్ బిట్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో పేపర్ ఈజీగా ఉన్నప్పుడు తప్పులు చేయకూడదు, ఎందుకంటే ఒక్క మిస్టేక్ చేసినా మీరు చాలా క్రిందికి వచ్చేస్తారు ర్యాంక్లో. కాబట్టి ఈజీ ఉన్నప్పుడు చాలా ఎక్కువ స్కోర్ చేయాలి, అప్పుడే మీకు అవకాశాలు ఉంటాయి. సో ఈ మొత్తం మోడల్ పేపర్ సంబంధించిన PDF నా ఛానల్ అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, దాన్ని కూడా చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను.
జాబ్ వస్తుందని అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లు కంపల్సరీ జాబ్ వచ్చే వాళ్ళు ఉన్నారు. బాగా కష్టపడండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇంకా నేను మళ్ళీ ఇదే విధంగా కంటిన్యూ చేస్తాను. కైండ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.